వెంటబడుతున్న మోడీ సర్కార్ భావి తరాల బైపీసీ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్న మోడీ సర్కార్ మోడీ సర్కార్ మోడీ సర్కార్ మోడీ సర్కార్ నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సాగుతూ ఉన్నటువంటి నెల రోజుల పోరాటానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో సామాజికవేత్త ఇన్నోవేటివ్ ఇంజనీర్ అయినటువంటి సోనం వాంగ్చుక్ అనేటువంటి ఒక పెద్ద ఆయన 20 రోజులుగా ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉన్నప్పటికీ కూడా పట్టించుకోనటువంటి పాలక ప్రభుత్వము చివరకు చలో పార్లమెంటుకు పిలుపునిస్తే ఈ దేశంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చదువులు అయిపోయినటువంటి నిరుద్యోగ యువత వాళ్ళను కన్ని పెంచి పోషించినటువంటి గంపెడు ఆశ పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం ఆహార్యం కృషి చేస్తున్నటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీకి లక్షలాది మంది స్వచ్ఛందంగా పార్లమెంటు ముట్టడికి వచ్చారు. ప్రభుత్వము మరి దానికి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చినటువంటి విద్యార్థుల పైన విచక్షణారహితంగా దాడులు చేయడం, లాఠీలకు మేకులు గుచ్చి వాటితో దాడి చేయడం, అమ్మాయిల పైన అసభ్యకరమైనటువంటి ధోరణితో వాళ్ళపైన దాడులు చేయడం, కిందేసి కాళ్ళతో తనడం, గొంతు మీద కాలేసి నొక్కడం, ముఖము నోరు మూసి పిడిగుడ్డును గుద్ది వాళ్ళను చంపాలనేటువంటి ఢిల్లీ పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరించారో పోలీసులు సిగ్గుతో తలదించుకునేటువంటి ఘటనలకు పాల్పడ్డాము అనేటువంటి చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. ఇది ఒక పక్క నడుస్తూ ఉంటే దేశమంతా వాళ్లకు సంఘీభావంగా నిలబడతా ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఢిల్లీ విద్యార్థి లోకానికి ఢిల్లీ విద్యార్థి పోరాటానికి సంఘీభావంగా నిలబడతా ఉంటే మరి బీజేపీని సమర్థిస్తూ ఉన్నటువంటి బయట లోపల ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్లో ఉన్నటువంటి నాయకుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన లాంటి పార్టీలు నోరు మెదపడం లేదంటే వీళ్ళకు విద్యార్థుల భవిష్యత్తు అవసరం లేదు, భావి తరాల భవిష్యత్తు అవసరం లేదనేటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఇంత పోరాటం జరుగుతూ ఉంటే ఈ పోరాటానికి స్పందించాల్సినటువంటి పాలక ప్రభుత్వము పోరాటం పైన అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు విష భావజాలాన్ని విశృంఖలంగా ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ నరేంద్ర మోడీ. ఇప్పుడు ఇవాళ జనరేషన్ మారింది, ఇవాళ విద్యార్థి లోకం మేలుకొంది, నిరుద్యోగ యువత మేలుకొంది. నీ యొక్క రాజకీయ సమాధికి పునాది రాయి వేసేటటువంటి పోరాటం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌర సమాజం విద్యార్థి ఉద్యమానికి బాసటగా నిలవాలని చెప్పి అందులో భాగంగా విద్యార్థి యువజన సంఘాలు తలపెట్టినటువంటి విద్యా సంస్థల బంద్కు సంఘీభావంగా ఈరోజు కడపలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అది ఒక పెద్ద ప్రహసనం చేసి పెట్టారు. వీటనే దేశంలో ఇన్ని లక్షల మంది పిల్లలు, చాలామంది ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా పూర్తిగా 24 గంటలు హాస్టల్లోనే ఉండి 365 రోజులు ఇక వేరే ప్రపంచం లేదు అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి డబ్బులు లేకపోయినా కానీ చాలా ఖరీదైన కోచింగ్ కొట్టు పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కాదు, అసలు 8వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి ఇప్పుడున్న కోచింగ్ వాతావరణం ఈ కాంపిటీషన్స్తో ఐఐటి జేఈ అని యూనివర్సిటీ అని 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి కడపలాంటి పట్టణాల నుంచి తల్లిదండ్రుల పిల్లల్ని చాలా దూర ప్రాంతాల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నుంచి పిల్లల్ని చదివిస్తున్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది పిల్లలు, లక్షలాది మంది తల్లిదండ్రులు తమ జవనను రంగాల్లో పెట్టి ఈ నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇది మొదటిసారి కాదు లీక్ కావడము, లేకపోతే అడ్మిషన్స్ అంతా గందరగోళం కావడము అన్నది మొదటిసారి అయితే సరే ఏదో తెలియదు ఎక్కడో పొరపాటు జరిగింది చేయండి అనేది కొంచెం న్యాయం అనిపిస్తుంది. కానీ గత 7-8 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను, ప్రతి సంవత్సరం కూడా నీట్ అడ్మిషన్స్ అంటే ఏదో ఒక గందరగోళం ఉంటుంది. అది పేపర్లు లీక్ కావడం కావచ్చు, క్వశ్చన్స్లో తప్పులు కావడం కావచ్చు, లేకపోతే ఇంకొక సమస్యలతో పోవడం కావచ్చు. అడ్మిషన్ ప్రతి సంవత్సరం
డిలే అవుతాయి. ఈ సంవత్సరం కూడా డిలే కావడం కాదు, అసలు మొత్తానికి మొత్తంగా అది పరాకాష్ఠగా ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది, ఏకంగా రద్దు చేసి పడేశారు ఎగ్జామ్. ఇది 24వ సంవత్సరంలో కూడా జరిగింది. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అప్పుడు కండక్ట్ చేయకుండా చాలా లోటుపాట్లతో అడ్మిషన్ చేశారు. దానివల్ల చాలా అనర్హులకు సీట్లు రావడము, అర్హులకు సీట్లు రాకపోవడం జరిగింది. ఇది చాలా దుర్మార్గము. అసలు ప్రజలలో పిల్లల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రము శ్రద్ధ గౌరవం లేని వాళ్ళు ఈరోజు పాలకులుగా ఉన్నారు. వీళ్ళు ఏమాత్రం కూడా పాలనకు అనర్హులు. ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి మంత్రులకి ఒక సిగ్నల్ పోతే మిగిలిన శాఖల్లో ఉండేవాళ్ళు వచ్చే విద్యాశాఖ మంత్రిగా ఏమైనా కొంచెం భయం ఉంది, నీట్ పరీక్ష ఏమైనా లీక్ అవుతే నెక్స్ట్ మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే నెక్స్ట్ వచ్చే మంత్రులు జాగ్రత్త. అట్లా కాకుండా ఈరోజు హోంమంత్రులుగా పోస్కో చట్టంలో చిక్కిన వాళ్ళ తల్లిదండ్రులను పోస్కో చట్టం పెట్టడము, వాళ్ళని మంత్రులుగా పెట్టడము, నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళను విద్యాశాఖ మంత్రులుగా పెట్టడము, ఇది ఎంతవరకు దేశానికి మేలు చేస్తుంది అనేది ప్రజలు ఆలోచించాలి. అంతేకాకుండా పిల్లల్ని కాక్రోచులుగా సంబోధిస్తున్నారు. ఈరోజు దేశంలో జనాభా తక్కువైపోయింది. కొంతమంది పాలకులు చెప్తున్నారు జనాభా పుట్టిన పిల్లలకు మీరు సరైన విద్యా ఉద్యోగాలు ఇవ్వలేకున్నారు. మళ్ళీ వీళ్ళు ఏదో కష్టపడి వీళ్ళు చదువుతూ వీళ్ళు బతుకుతారు, వీళ్ళు చూసుకోవడానికి వీళ్ళు పోరాడుతూ ఉంటే వీళ్ళని బుద్ధింతులుగా సంబోధిస్తూ ఉన్నారు. ఇది పోయే కాలం దగ్గర పడింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ.